హలో దాత్రి క్రియేషన్స్. మనం పిజ్జా చేయాలన్నా, చీజ్కి సంబంధించింది ఏదైనా చేయాలన్నా మనం చీజ్ గురించి బయట వెతకడానికి ఎంతో సమయం పడుతుందండి. అలాగా కాకుండా మనం ఇంట్లోనే చీజ్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందండి. అలాగా నేను చీజ్ ఇంట్లోనే తయారు చేస్తున్నాను చూడండి. లీటర్ పాలు తీసుకొని ఒక తెపాల్లోని వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. కొద్దిగా వేడి గోరువెచ్చగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలండి. ఆఫ్ చేసి మనం వెనిగరు తీసుకొని ఒక్కొక్క స్పూను వేసుకొని కలుపుకోవాలండి. వెనిగర్ వేసి అలా కలుపుతుంటే ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుతుంటే అలాగ దగ్గర పడుతుందండి. స్టవ్ మాత్రం ఆపివ్వాలండి, మర్చిపోకండి. అలా వేసుకొని ఆ పాలు మనకి అలాగా విరుగుతున్నట్టుగా అవుతుందాక మనం అలాగ ఒక్కొక్క స్పూను, అంటే ఎక్కువ కాదు, ఒక టీ గ్లాస్లోని సగం అలా వేసుకొని వెనిగర్ వేసుకోవాలండి. కలుపుతుండాలి మాత్రం. కలిపితే మనకి ఆ పాలు అనేవి చక్కగా విరిగి మనకి దగ్గర పడుతుంది అనమాట. అలాగా చూడండి, అలా కలుపుతున్నాను నేను. చీజ్ అంటే ఏటో వెరైటీగా అదే దేంతో తయారు చేస్తారో ఏటో అనుకున్నాను, కానీ ఈజీయేనండి. మనం పాలు వెనిగర్ ఉంటే చాలు, మనకి చక్కగా కొద్దిగా ఓపిక పడాలి. ఓపిక పడకపోతే మరి మనం అది చేయలేం. ఓపిక మీద దాని తాలూకు వివరంగా తెలుసుకొని అది చేస్తే మనకి ఈజీగా చీజ్ అనేది మనకి రెడీ అయిపోద్దండి. చూడండి, అలా కలుపుకొని రావాలి. వస్తే ఆ పాలు అనేవి విరుగుతాయి అన్నమాట. విరిగి దగ్గర పడతాయి. మంట మాత్రం అస్సలు ఉంచకూడదు, ఆపివ్వాలండి. పొయ్యి ఆపేసిన తర్వాతే ఇవన్నీ చెయ్యాలి. చేస్తే మనకి చీజ్ అనేది వస్తుంది, లేకపోతే పన్నీర్ అయిపోద్ది అనమాట. మనం లీటర్ పాలు తీసుకుంటే మనకి చక్కగా చీజ్ అనేది కనిపిస్తుందండి. తక్కువ అయితే కనిపించదు. చూడండి, పాలు అనేవి చక్కగా విరిగిపోయేవి. అలా విరిగిపోయిన తర్వాత మనం ఒక జల్లెల్లోన అది వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత చూడండి, నీరంతా వింకిపోవాలి. అలాగా చూడండి, సాఫ్ట్గా వచ్చింది అనమాట. పన్నీర్ అయితే కొద్దిగా గట్టిగా వస్తుంది, ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉంది. అలాగా నీరంతా దాంట్లోన పిండి ఇవ్వాలి అనమాట. ఆ గరిటతోని మన చేతితోని, తర్వాత ముందు గరిటతోని ఇచ్చేసి స్మాష్ చేస్తే అలా నీరు అనేది దాంట్లోకి దిగిపోద్ది. మనము ఆ నీళ్ళు పారికూడదండి, ఉంచి ఆ తర్వాత చేతితోని అలా ఫ్రెష్ చేస్తే మిగతా నీరంతా వచ్చేస్తుంది. అది కలుపుతున్నట్టుగా, అది ఫ్రెష్ చేసినట్టుగా చేస్తుండాలి. కిందది మీదకి, మీదది కిందకి అలాగ నొక్కుతూ ఉండాలండి. అది మనం కలిపినట్టుగా అవుద్ది, నీరు పిండినట్టుగా అవుద్ది. చూడండి, అలా పిండివ్వాలన్నమాట. అలాగా నీరంతా పిండేసి అది ఒక ఉండలాగా తయారు చేయాలండి. ఉండలాగా చేసిన తర్వాత మనము మిగతా ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీటిలోన ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దాంట్లోన ఆ చీజ్ అనేది వేసి ఇవ్వాలండి. అది తీసిన తర్వాత చక్కగా మళ్ళీ పిండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చీజ్ అనేది రెడీ అవుద్దండి.